కృష్ణ మురారి చేస్తున్న సేవలను చూసి చాలా సంతోషపడిపోతుంది. నేను ఎంత అదృష్టవంతురాలిని, ఇలాంటి భర్త నాకు దొరకడం అంటే అనైతే అనుకుంటూ ఉంటుంది. కానీ మురారి, నువ్వు నాకు భార్యగా రావడం నేను చేసుకున్న అదృష్టం కృష్ణ అనైతే అంటూ ఉంటాడు. కరెక్ట్గా కృష్ణ, 3 రోజుల్లో ఈ కేసుని ఛేదించేస్తాను, నిన్ను శాశ్వతంగా ఆ ఇంట్లో కోడలుగా ఉండేలాగా నేను చూస్తాననైతే చెప్తాడు. ఇక జెండు బాం రుద్దుతూ తనని చూస్తూ ఉంటాడు. నొప్పి తగ్గిందా కృష్ణ అనైతే అంటూ ఉంటే, తగ్గిపోయింది ఏసీపీ సార్ అంటూ మాట్లాడుతూ ఉంటుంది. అయితే వీళ్ళిద్దరి విషయంలో బాగానే ఉంది అనుకుంటే, ఈ భవానీ కృష్ణ గురించి ఆలోచిస్తూ, అంటే ఎప్పుడు కృష్ణ గురించి ఒక నెగిటివ్ థాట్స్లోనే ఆలోచిస్తుంది తప్ప అసలు కృష్ణ ఇలా చేసుంటుందా అని అయితే ఆలోచించదు. ఇక ఇంత కుట్ర చేశారు, నా కొడుకుని నాకు కానీయకుండా చేశారు, ఒక ఫేక్ డెడ్ బాడీని పంపించారు అని అయితే ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక మురారి ఇంటికి రాగానే రేవతి అయితే చెప్తుంది, మీ పెద్దమ్మ ఎందుకో రమ్మని చెప్పిందిరా, ఏమన్నా కృష్ణ నీకు ఇంట్లోకి రానివ్వద్దని చెప్పడానికో ఏమో అంటే, అలా ఏం కాదులే మమ్మీ, నేను ఊరుకుంటానా అలా చెప్తే అన్నట్టు మురారి అంటూ ఉంటాడు. ఇక భవాని కృష్ణ గురించి ఆలోచిస్తున్నప్పుడు మురారి వెళ్తాడు. ఇంత చేస్తున్నా కూడా ఈ కుట్రని మురారి ఎందుకు నమ్మడం లేదు, రేవతి కూడా నమ్మడం లేదు, నేనొక్కదాన్ని నమ్మాల్సి వస్తుంది అని అయితే చెప్తూ, ముకుంద ఎంత మంచి అమ్మాయి, ముకుందనే చెప్పకపోతే ఇప్పుడు నేను అసలు ఇలాంటి నిర్ణయమే తీసుకునేదాన్ని కాదు కదా, నా కొడుకు నాకు దక్కేవాడు కాదేమో అన్నట్టు అనుకుంటూ ఉంటుంది. ఇక అదే విషయాన్ని మురారితో కూడా చెప్తుంది. ముకుంద మీద నాకు అందుకే అంత మంచి అభిప్రాయం ఏర్పడింది, కృష్ణ నిన్ను మార్చేసి అసలు ఈ లోకం నుంచి దూరంగా తీసుకెళ్ళిపోదాం అన్నట్టు అనుకుంటే, ముకుంద మాత్రం నిన్ను ఎక్కడున్నావో ఏంటో అని మొత్తం కనుక్కొని నువ్వు బతికే ఉన్నావన్న విషయం మాకు చెప్పింది, అందుకే రా ముకుంద జీవితం నిలబెట్టాలనుకుంటున్నాను అని 4 కన్నీటి బొట్లు కారుస్తూ మరీ ఏడుస్తూ ఉంటుంది మురారి దగ్గర. మురారి మాత్రం, పెద్దమ్మ మీరంటే నాకు చాలా గౌరవం, కానీ మీరు నమ్ముతున్న ఆ నిజం తప్పు అని అయితే నేను నిరూపిస్తాను, కృష్ణ మంచిదన్న నిజాన్ని నేను బయట పెడతాను అని అయితే మురారి చెప్పేసి వెళ్తాడు భవాని.